ఇది నల్గొండ జిల్లా మునుగోడు సెగ్మెంట్. అక్కడ పాలిటిక్స్ పై హై వోల్టేజ్, కానీ గ్రామాల్లో మాత్రం పవర్ మాత్రం లో వోల్టేజ్. అసలే వేసవి కాలం, అందులోనూ లో వోల్టేజ్ ప్రాబ్లమ్స్. పవర్ సప్లై సరిగ్గా లేని కారణంగా ఫీజులు పనిచేయడం లేదు, కనీసం ఫ్యాన్ కూడా తిరగడం లేదు. మిటుక్ మంటూ వెలిగే లైట్స్. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు పవర్ పాలిటిక్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా అయిన మీరు మా ఊరిలో వోల్టేజ్ సమస్య తీర్చండి మహాప్రభు అంటూ వేడుకుంటున్నారు కోతులారం ప్రజలు. కొంతకాలంగా కోతులారం గ్రామాన్ని లో వోల్టేజ్ సమస్య వేధిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అక్కడున్న వాసులు. ఉదయం ఉక్కపోత, రాత్రైతే అంధకారంలో ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. సమస్య తీర్చాలని విద్యుత్ అధికారులకు విన్నవించినా ప్రయోజనం లేదంటూ గ్రామస్తులు చెప్తున్నారు. బడా వ్యాపారులకు లో వోల్టేజ్ సమస్య లేకుండా చొరవ చూపుతున్న అధికారులు సగటు సామాన్యులు, రైతులను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లో వోల్టేజ్ సమస్య కారణంగా బోర్లు కాలిపోతున్నాయన్న విద్యుత్ అధికారులకు పట్టడం లేదని వాపోతున్నారు గ్రామస్తులు. విద్యుత్ ఏడీ నిర్లక్ష్యం, నిర్వాహకం వల్లే తమకి ఈ పరిస్థితి వచ్చిందంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరెంటు సమస్య ముఖ్యంగా ఉన్నది. పల్వెల్ నుంచి శాంక్షన్ అయినది. అట్టి లైను ఊరు దగ్గర దానికి వచ్చింది. వచ్చిన లైను కనకరత్నం అనే ఒక బడా వ్యాపారవేత్త దాన్ని అడ్డుకోవడం జరుగుతుంది. కనకరత్నానికి తొత్తుగా మా ఏడీ గారు పనిచేయడం విచారకరం. ఇక్కడ చీకటిమావిడి సబ్ స్టేషన్ నుంచి వస్తే మాకు లో వోల్టేజ్లు వచ్చి మా మోటార్లు, మా ఇళ్ళ ఫ్యాన్లు కూడా కనీసం తిరగట్లేదు. దాన్ని దృష్టిలో ఉంచుకొని మేము అధికారులకు వినిపించగా ఈరోజు మాకు లైన్ రావడం జరిగింది. ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని మా ఊరికి 11 kV కరెంటు లైను మంజూరు చేయించడం జరిగింది. లైను జరుగుతున్న తరుణంలో ఒక వ్యాపారవేత్త, రైతు కనకరత్నం అనే వ్యక్తి మా ఊరికి 11 kV లైను ఆయన పొలం నుంచి పోకుండా అడ్డుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్సీ గారికి, డిఈ గారికి చెప్పడం జరిగింది. ఏడీ గారు వ్యాపారవేత్తలకు తొత్తుగా పనిచేయడం జరుగుతుంది. ప్రజలు సమస్యతో నెల రోజుల నుంచి సతమతమవుతూ లో వోల్టేజ్ కారణంగా వాటరు సమస్య, కరెంటు సమస్యతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. అదేవిధంగా ఎన్నిసార్లు చెప్పినా మమ్మల్ని పట్టించుకోవడం లేదు ఏడీ గారు. అయితే ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించి తమ గ్రామంలో దీర్ఘకాలిక సమస్యగా మారిన లో వోల్టేజ్ సమస్య తీర్చాలని కోతులారం గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.